పుల్వామా దాడి పేరుతో బీజేపీ 10 ఏళ్లుగా రాజకీయం చేస్తుందని అనటం దారుణమని బండి సంజయ్ విమర్శించారు. ఇవే కామెంట్స్ కేసీఆర్ దమ్ముంటే సరిహద్దుల్లో చేయాలని సవాలు చేశారు. ఎన్నికల టైంలోనే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే కేసీఆర్ కు మోదీని విమర్శించే హక్కు లేదని అన్నారు. ఆయన దేశంలో కేసీఆర్ కంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ఎవరూ కూడా ఉండరని బండి మండిపడ్డారు. పుల్వామా సర్జికల్ స్ట్రైక్ చెప్పి 10 సంవత్సరాలు గడిపించారు భారతీయ జనతా పార్టీ. పుల్వామా సర్జికల్ స్ట్రైక్ దాని విషయంలో నీకు దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే, నీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే, నువ్వు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి అయితే ఒక్కసారి సరిహద్దులోకి పోయి ఈ విషయాన్ని మాట్లాడు. అలా జవాన్లు ఉంటారు, జవాన్ల దగ్గర పోయి సర్జికల్ స్ట్రైక్ విషయంలో నీ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలు పోయి అక్కడ వేయి. లేకుంటే దేశభక్తుల దగ్గర పోయి సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడు. దొరకబట్టి కట్టేసి కాల్చి పడేస్తాను నేను, కాల్చి పడేస్తాను నేను. ఒక బొక్క దొరకదు నేను. సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడితే ఒక బొక్క దొరకదు నేను. రాజపెట్టుకో పెట్టాను. నిన్న కరీంనగర్ వచ్చిన కేసీఆర్ సార్, నేను చెప్తే కదా, కలుగులో ఎలుక ఆకలి బయటకు వస్తుందని చెప్పని. ఎన్నికలప్పుడే కేసీఆర్ ఫామ్లోకి వెళ్ళి బయటకు వస్తాడు, మళ్ళా పోయి ఫామ్ హౌస్ వస్తాడు. ఎలుక పోయి ఆ పొక్కలో చూస్తుంటే ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ వస్తాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. నిన్న చెప్తుండు మోడీ గారట ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ అట. నీకంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ప్రపంచంలో ఇవ్వలేడు. నీకంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ప్రపంచంలో ఇవ్వలేడు. గూగుల్లో ఉండే వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే వచ్చేదే నీ పేరు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని వస్తే కొట్టే గూగుల్లో చెక్ చేస్తే వచ్చేదే నీ పేరు. కాబట్టి నువ్వు మొబైల్ పెట్టి చెక్ చేసుకోసారి. 1400 మంది ప్రాణాలు నువ్వు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తోని 1400 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి మూర్ఖు నేను. 100 ఎలుకలు తిన్న పిల్లి ఏ విధంగా తీర్చాలపోతుందో ఇవాళ 1400 మంది బలిదానం చేసుకొని వాళ్ళ ప్రాణాలు బలిగొని కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరికి పుట్టబోయే బిడ్డ పేరు మీద 1,60,000 రూపాయలు అప్పు చేసి 6 లక్షల కోట్లు తెలంగాణ అప్పులు చేసి మళ్ళా నువ్వు ఏం పెరిగినట్టు ఒక అమాయకుడు లెక్క శుద్ధ పూస లెక్క ఇవాళ తెలంగాణలో ఎన్నికలు వచ్చినా తిరిగితే మళ్ళా నీ ఆశ భాషతో మళ్ళా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే నీకంటే బ్లాక్ మెయిలర్ ఎవడో ఒక్కసారి చెప్పు. ఇవాళ సాయంత్రం సిరిసిల్లకు వస్తున్నాడు. సిరిసిల్లకు వస్తున్న కేసీఆర్ గారు, నీ కొడుకే ఇక్కడ ఎమ్మెల్యే, నీ కొడుకే ఇక్కడ గతంలో మంత్రి, నీ కొడుకే ముఖ్యమంత్రి కంటే నీకంటే ఎక్కువ దాదాగిరి చేసిండు, గుండాగిరి చేసిండు, అధికారాన్ని చెలాయించాడు. కానీ ఏం చేసిండో ఏం అభివృద్ధి చేయలేదు. ఇవాళ సిరిసిల్లలో సమస్యలు అట్నే సమస్యలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు నీ కొడుకేం మాట్లాడలే, నువ్వేం మాట్లాడలే. అధికారం పోయినాక మీరును కాంగ్రెస్ తిట్టుకుంటూ స్టార్ట్ చేశారు. అంత పొలిటికల్ డ్రామా ఇది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఏమి చేయలేదని చెప్పి ప్రజలు గుర్తించకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. ఇక మీకు ఇంకా సమయం ఉంది కదా, కొన్ని ఇచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి వీళ్ళు వాళ్ళని విమర్శించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. కూడా వాళ్ళు సిరిసిల్లలో నేతన్నల బతుకులు ఈ విధంగా మారడానికి కారకుడు కేసీఆర్ కొడుకు కాదా ఫస్ట్ చెప్పాలి.